మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు బుధవారం నెలపొడుపు అంటే అమావాస్య తర్వాత వచ్చే అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున సాయంత్రం 5:14 నుండి 6:48 గంటల మధ్యలో మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో కనుక ఈ చిన్న వస్తువును పెడితే చాలు, ఇక మీ జీవితంలో తిరుగు అనేది ఉండదు. కూర్చుని తిన్నా కూడా తరగని అఖండ ఐశ్వర్యం మీ సొంతమవుతుంది. అమావాస్య ముగిసిన తర్వాత వచ్చే పాడ్యమి తిథిని నెలపొడుపు అంటారు. ఈ రోజున ఆకాశంలో సన్నని చంద్రవంక తొలిసారిగా దర్శనమిస్తుంది. చంద్రుడికి మనస్సుకి మరియు సంపదకు ఎంతో దగ్గరి సంబంధం ఉంది. చంద్రుడి కళలు పెరగడం అంటే మన జీవితంలో వృద్ధి సమృద్ధి పెరగడమని అర్థం. పూర్వం మన పెద్దవారు ఈ నెలపొడుపు రోజును ఎంతో గొప్పగా పవిత్రంగా భావించేవారు. ఆ రోజు సాయంత్రం కాగానే ఇళ్లంతా శుభ్రం చేసుకుని గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి దీపాలు వెలిగించేవారు. ఆకాశంలో కనిపించే ఆ బాలచంద్రుడిని చూసి 2 చేతులు జోడించి నమస్కరించుకునేవారు. అలా చేయడం వల్ల ఇంట్లోని దరిద్రం పోయి మనశ్శాంతి లభిస్తుందని గట్టిగా నమ్మేవారు. చంద్రుని అనుగ్రహం ఉంటే మానసిక ప్రశాంతతతో పాటు అపారమైన సంపద కూడా లభిస్తుంది. ఇలాంటి గుప్త పవిత్రమైన నెలపొడుపు రోజున సాయంత్రం వేళ ప్రత్యేకించి 5:14 నుండి 6:48 మధ్య కాలంలో మన ఇంట్లో ఉన్న తులసి మొక్క మొదట్లో ఒక వస్తువును పెడితే చాలు, మీ జీవితంలో ఉన్న సమస్త ఆర్థిక కష్టాలు అప్పుల బాధలు తీరిపోతాయి. తలపెట్టిన ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. మీరు ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదు అనే సమస్యకు శాశ్వత పరిష్కారం దొరుకుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో ధన ప్రవాహం సాగుతుంది. ఎంతటి పేదవారైనా సరే ఈ పరిహారం చేయడం వల్ల ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. మరి ఇంతటి మహిమాన్వితమైన ఈ నెలపొడుపు రోజున తులసి మొక్క మొదట్లో అసలు ఏ వస్తువును పెట్టాలి అనే విషయాన్ని ఈ వీడియోలో మనం చాలా వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు మీ అందరికీ ఒక చిన్న విన్నపం. ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వెంటనే ఈ వీడియోకి లైక్ కొట్టి కమెంట్ బాక్స్లో భక్తితో జై శ్రీరామ్ అని కమెంట్ పెట్టండి. మీ లైక్ మాకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మీ మనసులోని కోరికలన్నీ ఆ దేవుడి దయతో నెరవేరుతాయి. ఒక అందమైన పచ్చని ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా ఒదిగి ఉన్న పల్లెటూరు. ఆ ఊరి చివరన ఆకాశాన్ని తాకేలా ఉన్న ఎత్తైన 7 కొండల మధ్య కొలువై ఉన్నాడు సాక్షాత్తు వైకుంఠనాథుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ గుడికి ఎంతో విశిష్టత మహిమ ఉందని చుట్టుపక్కల రాజ్యాల ప్రజలందరికీ అపారమైన నమ్మకం. సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు తండోపతండాలుగా ఆ గోవిందుని దర్శనం కోసం అహర్నిశలు తరలి వస్తుంటారు. ఆ ఆలయ ప్రాంగణం ఎప్పుడూ భక్తుల గోవింద నామస్మరణలతో, వేద పండితుల మంత్రోచ్చారణలతో, మంగళ వాయిద్యాల మూతలతో మార్మోగుతూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న స్థానిక రాజు ఆ దేవాలయానికి ప్రధాన ధర్మకర్తగా ఉంటూ స్వామివారికి ఎలాంటి లోటు రాకుండా నిత్య కళ్యాణం పచ్చతోరణల్లా ఎన్నో ఉత్సవాలు జరిపిస్తూ ఉంటాడు. తన రాజ్యం సుభిక్షంగా ఉండటానికి ఆ వెంకటేశ్వరుని చల్లని చూపే కారణమని ఆ రాజు ప్రగాఢ విశ్వాసం. ఆ స్వామి సేవలో తరించడమే తన జన్మ ధన్యమైనట్లుగా ఆయన భావిస్తుంటాడు. సరిగ్గా అదే ఊరిలో గుడికి వెళ్లే ప్రధాన మార్గానికి కొద్ది దూరంలో ఒక చిన్న పూరి గుడిసెలో ఒక ముసలావిడ నివసిస్తూ ఉండేది. ఆమెకు ఈ విశాల ప్రపంచంలో తనకంటూ ఎవ్వరూ లేరు. కట్టుకోవడానికి సరైన బట్టలు లేవు. పూట గడవడానికి సరైన తిండి కూడా దొరకలేదు. భర్త, పిల్లలు, బంధువులు ఎవ్వరూ లేని ఆ అనాథ వృద్ధురాలికి ఆ శ్రీనివాసుడే సర్వస్వం. ఆయనే ఆమె బతుకు దరువు. వయసు పైబడడం వల్ల శరీరం ముడతలు పడి నడవడానికి కూడా కాళ్ళు సహకరించని దీన స్థితిలో ఆమె ఉండేది. కానీ ఆమె కళ్ళలో మాత్రం ఒక అద్భుతమైన భక్తిభావం, చెప్పలేనంత ప్రశాంతత, నిష్కల్మషమైన ఆనందం ఎప్పుడూ కనిపించేవి. రోజూ వేకువజామునే నిద్రలేచి తన గుడిసె గుమ్మం ముందు చిన్న ముగ్గు వేసి చన్నీటి స్నానం ఆచరించి ఆ పల్లెటూరి గుడికి చేరుకునేది ఆ ముసలావిడ. మిగతా భక్తులందరికీ ఆ వెంకటేశ్వరుడు సకల బ్రహ్మాండాలకు నాయకుడు, కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, ఆపద్బాంధవుడు. కానీ ఆ వృద్ధురాలికి మాత్రం ఆయన తన సొంత బిడ్డ. ముద్దుగా తన మనసులో ఆ స్వామిని కన్నా, శ్రీనివాస, 7 కొండలవాడ అని పిలుచుకుంటూ మురిసిపోయేది. గుడిలోని ఆ నల్లని స్వామి దివ్య మంగళ రూపాన్ని చూస్తూ, కన్నా, రోజంతా ఇలా రాతి మీద నిలబడి నీ పసికాళ్ళు నిప్పులు పుడుతున్నాయా నాయనా? నీకోసం నేను ఏమీ చేయలేకపోతున్నానే. కనీసం నీకు నా చేతులతో గోరుముద్దలు తినిపించే భాగ్యం కూడా ఈ ముసలి తల్లికి లేదు. నువ్వేమైనా అలిగావా తండ్రి అని ఎంతో దీనంగా వాత్సల్యంతో కన్నీరు కార్చేది. ఆమె భక్తిలో ఎలాంటి స్వార్థం లేదు, ఎలాంటి
ఎలాంటి భౌతిక కోరికలు లేవు. కేవలం ఒక తల్లి తన బిడ్డపై చూపే స్వచ్ఛమైన, నిష్కల్మషమైన, అపారమైన ప్రేమ మాత్రమే ఆమె హృదయంలో నిండి ఉండేది. ప్రతిరోజు గుడిలో స్వామివారిని చూసినప్పుడు ఆమె కళ్ళలో ఒక తల్లికి ఉండే మమకారం, పేగుబంధం ఉట్టిపడేవి. కాలం గడుస్తోంది. కొన్ని రోజుల తర్వాత ఆ ఊరి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఎంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. స్థానిక రాజు తన రాజ్యం మరింత సుభిక్షంగా ఉండాలని, స్వామివారి కృప ఎల్లప్పుడూ తన ప్రజలపై ఉండాలని ఎంతో అంగరంగ వైభవంగా ఆ ఉత్సవాలకు ఏర్పాట్లు చేశాడు. ఆలయాన్ని రంగురంగుల పూలతో, విద్యుత్ దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి రోజుకో అలంకారం, వివిధ వాహన సేవలతో పాటు ప్రత్యేక నైవేద్యాల కోసం అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఆ గోవిందుడికి సమర్పించడానికి లడ్డు, జిలేబీ, వడ, పులిహోర, దద్దోజనం, చక్కెర పొంగలి, అప్పాలు, పాయసం ఇలా 56 రకాల పిండి వంటలు, మహానైవేద్యాలు గుడి వంటశాలలో భారీ ఎత్తున సిద్ధం చేస్తున్నారు ప్రధాన పూజారులు. గుడంతా పండుగ వాతావరణం నెలకొంది. నేతి సువాసనలు ఆలయ ప్రాంగణమంతా వ్యాపించాయి. ఈ మహానైవేద్యాల సన్నాహాలు చూసిన ఆ ముసలావిడ మనసులో ఒకటే ఆందోళన మొదలైంది. అయ్యో, నా కన్నయ్యకి ఇన్ని రకాల భారీ నైవేద్యాలు పెడుతున్నారు. అన్ని తీపి పదార్థాలు, నెయ్యితో చేసిన భారీ వంటకాలు. నా బిడ్డ ఇవన్నీ తింటే వాడి కడుపు పాడవదా? వాడి పసికడుపు ఎలా తట్టుకుంటుంది? ఖచ్చితంగా అజీర్తి చేసి నా శ్రీనివాసుడు కడుపు నొప్పితో బాధపడతాడే అని ఆమె మనసు తల్లి ప్రేమతో తల్లడిల్లిపోయింది. అప్పుడు ఆమెకు వెంటనే ఒక పాత జ్ఞాపకం గుర్తుకొచ్చింది. తన చిన్నప్పుడు తన పిల్లలకు కడుపు నొప్పి వచ్చినా, అరుగుదల లేకపోయినా ఇంట్లో తను ఎప్పుడూ చేదుగా ఉండే వేపాకులతో ఒక దివ్యమైన ఔషధం తయారు చేసి ఇచ్చేది. వేపాకు చేదుగా ఉన్నా కడుపులోని బాధను ఇట్టే మాయం చేస్తుంది. రేపు నా కన్నయ్య కోసం నేను కూడా నా చేతులతో వేపాకు చూర్ణం తయారు చేసి తీసుకువెడతాను. వారికి ఎన్ని రకాల తీపి పదార్థాలు పెట్టినా చివర్లో ఈ వేపాకు చూర్ణం తింటే ఎలాంటి కడుపు నొప్పి రాదు. నా బిడ్డకు కడుపు నొప్పి రాకుండా చూసుకునే బాధ్యత ఈ తల్లిదే కదా అని మనసులో నిశ్చయించుకుంది. ఆ రాత్రి చీకటి పడగానే ఎంతో కష్టపడి నడుచుకుంటూ అడవి వైపు వెళ్ళి లేత వేప కొమ్మలు కోసుకొని తెచ్చుకుంది. తన చిన్న గుడిసెలో ఒక చిన్న దీపం వెలుతురులో ఆ వేపాకులను శుభ్రం చేసి ఒక రోట్లో వేసి ఎంతో ఓపికగా దంచడం మొదలుపెట్టింది. వణుకుతున్న ఆ చేతులతో రోకలి పట్టుకుని దంచుతుంటే ఆమెకు ఎలాంటి అలసట అనిపించలేదు. కేవలం తన కన్నయ్యకు రేపటి నుంచి కడుపు నొప్పి ఉండదు అన్న ఆనందం మాత్రమే ఆమె ముఖంలో కనిపించింది. ఎంతో జాగ్రత్తగా ఆ వేపాకు చూర్ణాన్ని తయారు చేసి దాన్ని ఒక చిన్న మట్టి ముంతలో నింపి దానిపై మూత పెట్టింది. కన్నా, రేపు పొద్దున్నే నీకు ఈ వేపాకు చూర్ణం తెచ్చి ఇస్తాను. నీకు ఏ బాధ ఉండదులే అని మనసులోనే నవ్వుకుంటూ స్వామిని తలచుకుంటూ ప్రశాంతంగా నిద్రపోయింది. మరుసటి రోజు తెల్లవారుజామునే నిద్రలేచి ఆ చిన్న మట్టి పాత్రను తన పాత చీర కొంగున భద్రంగా దాచుకుని ఎంతో ఉత్సాహంగా గుడివైపు అడుగులు వేసింది ఆ వృద్ధురాలు. అప్పటికే బ్రహ్మోత్సవాల రద్దీ కారణంగా గుడి చుట్టూ రాజుగారి సైనికులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఆమె గుడి మహాద్వారం వద్దకు చేరుకోగానే అక్కడి సైనికులు ఆమెను అడ్డలించారు. వారిలో ఒకడు కర్కశమైన గొంతుతో, ఏ ముసల్దానా, ఎక్కడికి వెళుతున్నావు? ఆ చేతిలో ఉన్న మట్టి ముంతలో ఏముంది అని గద్దించి అడిగాడు. ఆమె ఎంతో భయపడుతూ వణుకుతున్న స్వరంతో, అయ్యా, ఇది నా కన్నయ్య కోసం, అంటే లోపల ఉన్న నా శ్రీనివాసుడి కోసం తెచ్చిన వేపాకు చూర్ణం. గుడిలో వాడికి రకరకాల భారీ వంటకాలు నైవేద్యంగా పెడుతున్నారు కదా, నా బిడ్డకు అజీర్తి చేసి కడుపు నొప్పి వస్తుందేమోనని ఈ చేదు వేపాకు చూర్ణం ఔషధంగా తయారు చేసుకుని వచ్చాను. దయచేసి నన్ను లోపలికి వెళ్ళనివ్వండి అని చేతులు జోడించి బ్రతిమాలాడింది. ఆమె మాటలు విన్న సైనికులు పగలబడి నవ్వారు. వారిలో ఒకడు ఆమెను హేళన చేస్తూ, నీకేమైనా మతి భ్రమించిందా ఏమిటి? సాక్షాత్తు ఆ 7 కొండల వాడికి మహారాజు గారు ఎన్నో దివ్యమైన, రుచికరమైన పంచభక్ష పరమాన్నాలు నైవేద్యంగా సమర్పిస్తుంటే నువ్వు ఈ మట్టి ముంతలో ఏంటో ఈ చేదు వేపాకు చూర్ణం తీసుకొచ్చావా? నీ పిచ్చి కాని, భగవంతునికి ఇలాంటి చేదు మందులు అవసరం లేదు, వెళ్ళు ఇక్కడి నుంచి అంటూ ఆమెను గట్టిగా వెనక్కి నెట్టేశాడు. అంతేకాకుండా ఆమె చేతిలో ఉన్న ఆ మట్టి ముంతను లాక్కుని నిర్దాక్షణ్యంగా దూరంగా నేలకేసి కొట్టాడు. ఆ ముంత పగిలిపోయి ఆమె రాత్రంతా ఎంతో ప్రేమగా తయారు చేసిన ఆ వేపాకు చూర్ణం మట్టిలో కలిసిపోయింది. ఆ దృశ్యం చూసి ఆ వృద్ధురాలి గుండె ముక్కలైపోయింది. తన ప్రేమను మట్టిపాలు చేసినందుకు ఆమె కళ్ళలోంచి కన్నీరు ధారలుగా కారింది.
ఆ సైనికులను ఎదురించే శక్తి లేక మౌనంగా తలదించుకొని ఏడుస్తూ తన గుడిసెకు తిరిగి వెళ్ళిపోయింది. ఆ రోజు రాత్రి గుడిలో ఉత్సవాలు ముగిసిన తర్వాత స్థానిక రాజు తన రాజభవనంలో ప్రశాంతంగా నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి సమయంలో రాజుకు ఒక వింత కల వచ్చింది. ఆ కలలో సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామివారు కనిపించారు. కానీ ఆ స్వామి ముఖంలో ఎప్పటిలాంటి దివ్యమైన చిరునవ్వు లేదు. బదులుగా ఎంతో బాధగా, కాంతివిహనంగా ఉంది. స్వామి తన కడుపు పట్టుకొని నొప్పితో విలవిలలాడుతూ రాజుతో ఇలా అన్నారు: మహారాజా, మీరు నాకు పెట్టిన 56 రకాల నైవేద్యాలు తిని నాకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. నా బాధను గ్రహించిన నా తల్లి నా కోసం కడుపు నొప్పి తగ్గడానికి వేపాకు చూర్ణం తీసుకుని గుడికి వస్తే మీ సైనికులు ఆమెను మహాద్వారం దగ్గరే అడ్డుకొని అవమానించి పంపించేశారు. ఆమె ఎంతో ప్రేమతో తెచ్చిన మందును నేలపాలు చేశారు. ఆమె కన్నీరు పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇప్పుడు నాకు కడుపు నొప్పిగా ఉంది. నా తల్లిని వెంటనే నా దగ్గరకు తీసుకురండి. ఈ మాటలు చెప్పి స్వామి కలలోంచి అదృశ్యమయ్యాడు. రాజు ఒక్కసారిగా గాబరాగా నిద్రలోంచి ఉలిక్కిపడి లేచాడు. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేసున్నాయి. గుండె వేగంగా కొట్టుకుంటోంది. భగవంతుడేంటి తన తల్లి కోసం ఏడవడమేంటి? ఆ వృద్ధురాలెవరు? ఒక సామాన్య భక్తురాలిని నా సైనికులు గుడిలోకి రానివ్వలేదా? భగవంతునికే అమ్మ అనిపించుకున్న ఆ పుణ్యాత్మురాలెవరు అని రాజుకు ఏమీ అర్థం కాలేదు. ఆయనకు అప్పుడే తెలిసొచ్చింది, ఖచ్చితంగా తన వాళ్ళు ఏదో అతిపెద్ద అపచారం చేశారని. భగవంతుడు తనకి స్వయంగా సంకేతమిచ్చాడని రాజుకు అర్థమైంది. భక్తికి, ప్రేమకు ఉన్న శక్తి ముందు రాజుగారి అహంకారం, ఆర్భాటం చిన్నబోయాయి. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెల్లవారుజామునే రాజు తన ముఖ్య సైనికులను పిలిచి ఆ వృద్ధురాలిని తక్షణం వెతికి పట్టుకురావాలని ఆజ్ఞాపించాడు. సైనికులు భయంతో వణికిపోతూ నిన్న జరిగిన విషయాన్ని రాజుకు వివరంగా చెప్పారు. రాజు ముఖంలో తీవ్రమైన పశ్చాత్తాపం అలుముకుంది. వెంటనే రాజు తన పరివారంతో సహా బయలుదేరి ఆ పల్లెటూరి వీధుల్లో ఆ వృద్ధురాలి కోసం స్వయంగా వెతకడం ప్రారంభించాడు. చివరకు ఒక పూరి గుడిసెలో మూలగా కూర్చొని ఏడుస్తున్న ఆ ముసలావిడను కనుక్కున్నాడు. ఒక మహారాజు అయ్యుండి కూడా కించిత్ గర్వం లేకుండా ఆ వృద్ధురాలి పాదాల వద్ద మోకరిల్లాడు. చేతులు జోడించి కన్నీటితో, అమ్మా, నన్ను క్షమించు. నా అజ్ఞానంతో నీవు అనన్యమైన భక్తిని, నీవు చూపిస్తున్న తల్లి ప్రేమను గుర్తించలేకపోయాను. నువ్వు సాక్షాత్తు ఆ 7 కుండలవాడికే తల్లివి. నిన్ను అవమానించి ఆ వెంకటేశ్వరునికి తీవ్రమైన దుఃఖం కలిగేలా చేశాను. దయచేసి నన్ను మన్నించి నా కన్న తల్లిలా భావించి నాతో పాటు గుడికి రా అమ్మా. నీ శ్రీనివాసుడు నీ కోసం కడుపు నొప్పితో ఎదురుచూస్తున్నాడు అని వేడుకున్నాడు. ఆ మాటలు విన్న వృద్ధురాలు ఆశ్చర్యపోయింది. తన కన్నయ్య తన కోసం ఏడ్చాడని తెలిసి ఆమె మాతృహృదయం కరిగిపోయింది. నాకేమీ కోపం లేదు నాయనా, నాకు నా కన్నయ్య గురించే బెంగ. వాడు కడుపు నొప్పితో బాధపడుతుంటే నేను ఎలా చూడగలను అంటూ రాజుతో కలిసి గుడికి బయలుదేరింది. ఈసారి రాజుగారి ఆదేశాల మేరకు గుడి ద్వారం వద్ద ఆమె నడిచి వచ్చే దారిలో పూల తివాచీలు పరిచారు. నిన్న ఆమెను అవమానించిన సైనికులు కూడా తల వంచుకొని ఆదరంగా ఆహ్వానించారు. ప్రధాన పూజారులు ఎంతో వినమ్రంగా వేదమంత్రాలతో ఆమెను గర్భగుడి లోపలకు తీసుకువెళ్లారు. వృద్ధురాలు మరొకసారి స్వయంగా వేపాకు చూర్ణం తయారు చేసి ఆ శ్రీనివాసుడి చరణాల వద్ద భక్తితో అర్పించింది. అప్పుడా గోవిందుడి కడుపు నొప్పి తగ్గి ముఖంలో మళ్లీ దివ్యమైన చిరునవ్వు వెల్లివిరిసింది. ఆ రోజు నుంచి ఆ దేవాలయంలో ఒక కొత్త ఆనవాయితీ మొదలైంది. శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్ని రకాల మహానైవేద్యాలు పెట్టినా చివరిగా జీర్ణక్రియ కోసం ఆ వృద్ధురాలు అర్పించిన వేపాకు చూర్ణం నైవేద్యంగా పెట్టడం శాశ్వత సంప్రదాయంగా మారిపోయింది. ఆనాటి నుంచి నగరంలో, రాజ్యంలో అందరూ ఆమె తల్లి ప్రేమ గురించి, గొప్ప భక్తి గురించి కథలు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఒక అనాథ వృద్ధురాలి నిస్వార్థమైన ప్రేమ స్వయంగా ఆ భగవంతుడినే కదిలించి తన కోసం దిగివచ్చేలా చేసింది. ఈ కథ మనకు ఒక గొప్ప సత్యాన్ని తెలియచేస్తుంది. భగవంతుడికి మనం సమర్పించే ధన, కనక, వస్తువాహనాల కన్నా, ఆర్భాటాల కన్నా స్వచ్ఛమైన మనసుతో, నిస్వార్థమైన ప్రేమతో సమర్పించే చిన్న వస్తువైనా ఎంతో ఇష్టం. ఆ ప్రేమ ముందు ఆ భగవంతుడు ఎప్పుడూ దాసోహమే. ఇక వీడియోలోకి వస్తే, చీకటిని చీల్చుకు వచ్చే వెలుగే నెలపొడుపు. జీవితంలో ఎన్నో కష్టాలు అనుభవిస్తూ చీకటిలో మగ్గిపోతున్న వారికి ఈరోజు చేసే పరిహారం ఒక కొత్త కాంతిని ఇస్తుంది.
చంద్రవంక వృద్ధి చెందుతూ పౌర్ణమి నాటికి ఎలాగైతే నిండుగా మారుతుందో, ఈ రోజున మనం చేసే పరిహారం వల్ల మన సంపద కూడా అలా నిండుగా పెరుగుతుంది. అందుకే మన పెద్దలు నెలపొడుపు రోజున ఎలాంటి ప్రతికూల పనులు చేయకుండా కేవలం దైవ చింతనతో సత్కార్యాలతో గడిపేవారు. ఈ రోజున దాన ధర్మాలు చేయడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలం దక్కుతుంది. ఇక పరిహారం విషయానికి వస్తే, ముందుగా మన ఇంట్లో ఉన్న తులసి మొక్క గొప్పతనం గురించి తెలుసుకోవాలి. హిందూ సాంప్రదాయంలో తులసి కోటలేని ఇల్లే ఉండదు. తులసి మొక్క సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. తులసి మొక్కను మనం బంగారం లాంటి చెట్టుగా భావిస్తాం. ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండే పవిత్రమైన ప్రదేశాలలో తులసి కోట మొదటి స్థానంలో ఉంటుంది. ఈ తులసి మొక్క ఉన్న చోట ఎలాంటి నకారాత్మక శక్తులు, భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు. అలాంటి పవిత్రమైన తులసి మొక్క వద్ద ఈ నెలపొడుపు రోజున సాయంత్రం వేళ మనం చెప్పిన శుభ సమయంలో, అంటే సాయంత్రం 5:14 నుండి 6:48 మధ్యలో ఒక ప్రత్యేకమైన పరిహారాన్ని చేస్తే అద్భుతమైన ధనలాభం కలిగి మీ దరిద్రమంతా కొట్టుకుపోతుంది. ఈ పరిహారానికి మనకు కావాల్సిన వస్తువులు చాలా సులభంగా దొరుకుతాయి. మన వంటగదిలో ఉండే వస్తువులతోనే దీనిని సిద్ధం చేసుకోవచ్చు. దీనికోసం మీరు మొదటగా ఒక తెల్లటి కాగితాన్ని తీసుకోండి. కాగితం ఎక్కడా చిరిగిపోకుండా శుభ్రంగా ఉండాలి. ఆ తెల్లటి కాగితం మధ్యలో కొద్దిగా కల్లుప్పు లేదా రాతి ఉప్పు వేయండి. శాస్త్రాల ప్రకారం సముద్రం నుండి లక్ష్మీదేవితో పాటు పుట్టినందున కల్లుప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇది నెగటివ్ ఎనర్జీని దూరం చేసి పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తుంది. ఆ కల్లుప్పు పైన సరిగ్గా 3 లవంగాలను ఉంచండి. లవంగాల తలభాగంలో ఉండే మొగ్గ విరిగిపోకుండా పూర్తిగా ఉండాలి. లవంగాలు లక్ష్మీ కటాక్షాన్ని, ధనాన్ని త్వరగా ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. ఆ లవంగాల పైన ఒక జాజికాయను ఉంచండి. జాజికాయకు ఆధ్యాత్మిక పరిహారాలలో ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇది సంపదను పెంచడానికి ఒక అద్భుతమైన మూలికగా పనిచేస్తుంది. చివరగా ఈ వస్తువులన్నింటిపై కొద్దిగా పసుపు మరియు కుంకుమను వేయండి. పసుపు, కుంకుమలు మంగళకరమైనవి మరియు పూజకు అత్యంత పవిత్రమైనవి. ఈ విధంగా అన్ని వస్తువులను ఆ తెల్లటి కాగితంలో పెట్టిన తర్వాత ఆ కాగితాన్ని జాగ్రత్తగా ఒక పొట్లాంలాగా చుట్టాలి. ఎక్కడా వస్తువులు కింద పడిపోకుండా గట్టిగా పొట్లాం కట్టండి. ఇలా సిద్ధం చేసుకున్న పొట్లాన్ని మీ చేతుల్లోకి తీసుకుని మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించుకోండి. ముఖ్యంగా లక్ష్మీదేవిని ధ్యానిస్తూ మీకున్న అప్పుల బాధలు, ధన సమస్యలు తీరిపోవాలని, ఇంట్లో ఐశ్వర్యం పెరగాలని కోరుకోండి. ఆ తర్వాత ఈ పొట్లాన్ని తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఉన్న తులసి చెట్టు దగ్గరకు తీసుకువెళ్ళి భక్తితో ఒక నమస్కారం చేసుకోండి. నమస్కరించుకున్న తర్వాత ఈ పొట్లాన్ని ఆ తులసి మొక్క మొదట్లో భద్రంగా పెట్టేయాలి. మట్టిలో కొద్దిగా గుంత తీసి లోపల పెట్టి పైన మట్టి కప్పినా పర్వాలేదు, లేదా తులసి మొదట్లోనే ఒక పక్కన ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా పెట్టినా పర్వాలేదు. ఇలా నెలపొడుపు రోజున తులసి మొక్క మొదట్లో ఈ పవిత్రమైన పొట్లాన్ని ఉంచడం వల్ల మీ ఇంట్లోని నకారాత్మక శక్తి అంతా తొలగిపోతుంది. లక్ష్మీదేవి నిత్యం మీ ఇంట్లోనే కొలువై ఉంటుంది. ఎలాంటి కష్టాలైనా సరే మంచులా కరిగిపోతాయి. లక్ష్మీదేవి ప్రసన్నురాలై మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. మీకు అపారమైన ధనలాభం కలుగుతుంది. అష్టైశ్వర్యాలు, అష్టభోగాలు మీ కుటుంబానికి సిద్ధిస్తాయి. ఎప్పటి నుంచో వేధిస్తున్న అప్పున బాధలు తీరిపోతాయి. వ్యాపారంలో లాభాలు రావడం, ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం వంటి మార్పులు జరుగుతాయి. కాబట్టి రేపు రాబోయే ఈ సుముహూర్తాన్ని అస్సలు వదులుకోకండి. భక్తి శ్రద్ధలతో ఈ పరిహారాన్ని ఆచరించి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.